మార్నింగ్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మన ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. దీంట్లో ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం ముందుగా ప్రధానంగా తీసుకుంటే ఈనాడు దినపత్రికలో రాష్ట్రాన్ని మార్చొద్దు, ఇది హైలైట్. ఈ డైలాగ్ ఈ మాటని ఈనాడు దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. ఎట్టకేలకు ఇందూరులో అంటే నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభించారు. ఈ పసుపు బోర్డు అనేది ఇప్పటిది కాదు, గత 4 దశాబ్దాలకు ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు. ఈ 4 దశాబ్దాల కళని నిన్న సాకారం చేశారు. దీనికి ప్రారంభోత్సవానికి కేంద్రం నుంచి అమిత్ షా రావడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఈ పసుపు బోర్డు సంబంధించి గతంలో ప్రతిసారి అంటే దాదాపు ఇది 4 దశాబ్దాల నుంచి అక్కడ రైతులు ఎదురు చూస్తున్న విషయం మాత్రం, ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ పసుపు బోర్డునే ఒక ఎజెండాగా ఆ నిజామాబాద్ ప్రాంతంలో మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాటని ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా దీన్ని ఎజెండాగా తీసుకుని రాజకీయ నాయకులు ఎన్నికలు జరుపుకుంటూ ఉంటారు, అక్కడ గెలుస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒకసారి 2017 ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఎమ్మెల్సీ కవిత, అప్పుడు కవిత, ధర్మపురి అరవింద్ వీళ్ళు పోటీగా నుంచినప్పుడు ఈ పసుపు బోర్డు అనేది రైతులకి అగ్రిమెంట్ రూపంలో రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు ఇచ్చి నేను కనుక గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తాననేటువంటి వ్యాఖ్యలను అప్పట్లో ధర్మపురి చేయడం సంచలనంగా మారింది. పోటీగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కవిత అప్పుడు పోటీగా నుంచోవడం జరిగింది, కేసీఆర్ కూతురు. ఆ సమయంలో రైతులకు ఏదైతే మాట ఇచ్చి అగ్రిమెంట్గా బాండ్ రాసి ఇచ్చారో నేను పసుపు బోర్డు తీసుకొస్తానని, తర్వాత అది వాయిదాలు పడుతూ రావటం, ఆ ఎన్నికల్లో కేవలం ఈ పసుపు బోర్డు అనేటువంటి వాగ్దానంతో రైతులకు హామీ ఇచ్చి అగ్రిమెంట్ రావడంతోనే అప్పట్లో ధర్మపురి అరవింద్ని భారీ మెజార్టీతో రైతులు గెలిపించడం జరిగింది. అప్పట్లో ఎమ్మెల్సీ కవిత మొదటిసారి నిల్చోవటం అదే, మొదటి ఓటమి కూడా అదే కవితకప్పుడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత కొన్ని పసుపు బోర్డు తీసుకొచ్చే క్రమంలో కొన్ని మధ్యలో కొన్ని బ్రేక్స్ రావటం కానివ్వండి, అనేక సార్లు వాయిదా పడటం కానీ జరగనప్పుడు మళ్ళీ అరవింద్ ఈ విధంగా రైతులకు మాటిచ్చారు, ఈ విధంగా రాసిచ్చారు అగ్రిమెంటు. మళ్ళీ ఎందుకు కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీ పార్టీనే, మళ్ళీ ఎందుకు ఈ పసుపు బోర్డు తీసుకురావడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అంటూ పదే మళ్ళీ మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలప్పుడు కూడా ఇదే వ్యాఖ్యల్ని చేస్తూ ధర్మపురి అరవింద్ పట్ల అనేకమైనటువంటి కౌంటర్లు జరిగినాయి. అయినప్పుడు కూడా మళ్ళీ గెలవటం జరిగింది ధర్మపురి అరవింద్. దాన్ని ధర్మపురి అరవింద్ ఏదైతే మాట ఇచ్చారో రైతులకి పసుపు బోర్డు సంబంధించినటువంటి విషయంలో రైతులకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని కొనసాగింపుగా పట్టుదలగా అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం ఇందూరు అంటే నిజామాబాద్ జిల్లాలో తీసుకురావడం జరిగింది పసుపు బోర్డు. ఆ ప్రారంభోత్సవానికి అమిత్ షా రావడం జరిగింది. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఈ వాటిని మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. ఈ వ్యాఖ్యల్ని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అమిత్ షా చేశారు. అందుకు పర్టికులర్గా రేవంత్ రెడ్డిని ఎందుకు అమిత్ షా చేశారంటే రేవంత్ రెడ్డికి నక్సలైట్కి సంబంధం ఉందని కాదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల విషయంలో ఎక్కడో కొంత శాంతి చర్చలు జరపండి, మావోయిస్టులతో ఏదో బుజ్జగించండి, మావోయిస్టులకి అన్నం కలిపి నోట్లో అన్నం పెట్టండి అన్నట్టు మాట్లాడుతున్నారు. శాంతి చర్చలు అనేవి ఎందుకు పెట్టాలి, అసలు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, వాళ్ళు జనజీవనోత్సరాంతిని కలవమనండి, లొంగిపనమండి నక్సలైట్ని. శాంతి చర్చలు ఏ విధంగా అంటారు? ఎంతోమంది ఆదివాసుల దగ్గర 40,000 మంది ఆదివాసుల ప్రాణాలు తీశారు మావోయిస్టులు. మళ్ళీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? అంటే టోటల్గా రేవంత్ రెడ్డి కార్నర్ కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చలు జరపమంటుంది కాబట్టి, వచ్చింది తెలంగాణలో కాబట్టి ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది అమిత్ షా. మరి 40,000 మంది ఆదివాసుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి నక్సలైట్లు మళ్ళీ ఆదివాసీల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? శాంతి చర్చలు అంటున్నారు. అదేవిధంగా ఎన్నోసార్లు అభివృద్ధి జరగాల్సినటువంటి రాష్ట్రాన్ని, అభివృద్ధి కార్యక్రమాలకి దేశాన్ని అనేక చోట్ల అడ్డుపడ్డారు. తెలంగాణలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడ్డారు ఈ మావోయిస్టులు. మరి వారి సంగతి అభివృద్ధికి సంబంధించి ఏం మాట్లాడతారు? శాంతి చర్చలు జరపాలా వీళ్ళతో? తర్వాత అదేవిధంగా ఎంతోమంది పోలీసుల కుటుంబాల్లో కన్నీరుని మిగిల్చారు, ఎంతోమంది పోలీసుల ప్రాణాలు తీశారు. మళ్ళీ వాళ్ళ కుటుంబాలకే సమాధానం చెప్తారు? వాళ్ళతో శాంతి చర్చ జరపడం అవసరమా అని ఈ విధంగా రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కాబట్టి ఇలాంటి వాళ్ళతో శాంతి చర్చలు జరపకూడదు. 2026 మార్చి కల్లా మావోయిస్ట్ లేని రాష్ట్రంగా చేస్తాం మేము. మొత్తం ఇప్పటికే దాదాపు ఆపరేషన్ కగార్తో దాదాపు క్లీన్ చేసాము, ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా 2026 మార్చి కల్లా
మావోయిస్ట్ లేని దేశంగా, మావోయిస్ట్ లేని రాష్ట్రాలుగా మొత్తం మేము తీర్చిదిద్దాం. మొత్తానికి ఏదైతే మొత్తాన్ని క్లీన్ చేసేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా చేతుల్లో ఈ విధంగా ఆపరేషన్ కగర్ రూపంలో చచ్చిపోయే బదులు ఇప్పటికైనా వచ్చి లొంగిపోండి. జనజీవన స్రవంతిలో కలవండి. మీకు కావాల్సినటువంటి జనజీవన స్రవంతి కలిసిన తర్వాత మీకు ఏదైతే జనజీవన కలవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు మేము చేస్తాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. ఈ విధంగా నక్సలైట్ల పట్ల చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతూ అమిత్ షా చేశారు. ఈ విధంగా నిజామాబాద్ ఇందూరులో ఏదైతే పసుపు బోర్డు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవం చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా నక్సలైట్ల విషయంలో చెప్పినటువంటి వ్యాఖ్యలతో పాటు ఏదైతే పసుపు బోర్డు సంబంధించి 4 దశాబ్దాలుగా కలలు కంటున్న రైతుల కోసం మీ పసుపు బోర్డు సంబంధించి మన ఇక్కడ పండించేటువంటి పసుపు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్పత్తి ఉందో ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తాము, దీని యొక్క ప్రాముఖ్యతను పెంచుతాము. తెలంగాణ నుంచి పసుపు బోర్డు సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక గుర్తింపు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది విదేశాలకు ఎగుమతి చేస్తాము. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులను 4 దశలు కలిసాం. ఏదైనప్పటికీ ఈ పసుపు బోర్డు మాత్రం విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చేస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిన్న అక్కడ ఉన్నటువంటి రైతులకి హర్షధ్వానాల మధ్య విధానం చెప్పారు. ఎందుకంటే వాస్తవంగానే రైతులు ఇది 4 దశాబ్దాలు ఎదురు చూస్తున్నారు పసుపు బోర్డు. ఏదైతే ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏది పసుపు బోర్డు, ఏది కేంద్రంలో అధికారంలో ఉంది మీ పార్టీ, ఈ విధంగా విమర్శిస్తూ ఉంటారు బీజేపీని. ప్రధానంగా అక్కడ ధర్మపురి అరవింద్ని పర్టికులర్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటల్ని మనం ప్రతి ఎన్నికల్లో వింటూ ఉంటాం. ఎట్టకేలకు ధర్మపురి అరవింద్ మాత్రం విషయంలో సాధించి పసుపు బోర్డు తీసుకొచ్చి నిన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. కేంద్ర అమిత్ షా చేతుల మీద ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా రేవంత్ రెడ్డి విషయంలో నక్సలైట్లతో చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టలేదు. బీఆర్ఎస్ భారీ అవినీతిలో మునిగిపోయినటువంటి పార్టీ. అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో జరిగినాయి. ఇటు కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ధరణి పోర్టల్ సంబంధించిన కానీ, కాళేశ్వరం సంబంధించిన కానివ్వండి, సింగరేణి కానివ్వండి, టీపీపీఎస్సీ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో దాంట్లో అవినీతి జరిగింది కదా బీఆర్ఎస్ హయాంలో. మళ్ళీ వాటి మీద కేసులేవి ఎందుకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎందుకు పెట్టలేదు? దాని మీద ఎందుకు దాని గురించి అరెస్టులు ఇంత పరిమాణం ఎందుకు కొనసాగించట్లేదు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ చేసిన తప్పులే. కాళేశ్వరం కానివ్వండి, ధరణి పోర్టులు కానివ్వండి, టీపీఎస్సీ సంబంధించిన కానివ్వండి, ఇలాంటి అనేక రకమైనటువంటి ప్రతి దాంట్లో అవినీతి చేస్తూ ఇంత ఘోరంగా చేసింది కదా. మళ్ళీ ఆ టైంలో ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దీన్ని విమర్శలు చేసింది కదా. మేము అధికారంలోకి వస్తే దీన్ని అన్ని తాట తీస్తాం, బయటికి లాగుతాం, అరెస్టులు చేస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం, అవినీతి సొమ్మంతా కక్కిస్తాం, ఈ విధంగా అనేక వ్యాఖ్యలు చేశారు కదా మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు. మరి ఏమైంది? ప్రతిపక్షం వచ్చిన తర్వాత ఎందుకు మీరు కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఏదో నామాత్రపు కేసులు ఎందుకు పెడుతున్నారు? నామాత్రపు కమిటీలు ఎందుకు వేస్తున్నారు? ఊరక ఏదో లైట్గా వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని చేస్తున్నారు? మీరిద్దరు కుమ్మక్కైన మాట వాస్తవం కాదా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తానికి ఏటీఎంగా మార్చుకుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతి సొమ్ము కాజేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పదవుల్లో ఉండటం, అందరూ మంత్రుల్లో ఉండటం, దానివల్ల రాష్ట్రాన్ని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు తెలంగాణని. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిదీ కూడా ఈ విధంగా అవినీతి సొమ్ముతో బాగా సంపాదించుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు. ఆ టైంలో మీరు చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ మళ్ళీ ఏమైంది? వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు కేసు పెట్టలేదు? అప్పట్లో వాళ్ళకి ఏటీఎంగా మారితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే బీఆర్ఎస్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారితే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారింది తెలంగాణ రాష్ట్రం. అంటే అప్పట్లో బీఆర్ఎస్ కుటుంబానికి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీ వంతు వచ్చేటప్పటికి ఏం మారలేదు, సేమ్ అదే. కాకపోతే కొత్త సీసాలో పాత సార్ అంతే, ఏం మారలేదు. అవే అవినీతి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మీ హయాంలో కూడా. అయితే వాళ్ళు అప్పుడు కుటుంబ సభ్యులు దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పుడేమో మీ ఢిల్లీ పెద్దలు దోచుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏటీఎంగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఏమాత్రం అవినీతి తగ్గలేదు. కాబట్టి మీ రెండు పార్టీలు దొందే అవినీతి విషయంలో. ఊరకు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం అని చెప్తూ అరెస్టులు చేస్తామంటారు కానీ మీకు అంత సీన్ లేదు. మీరు అరెస్ట్ చేయలేరు, ఆ కేసును మీరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే మీరిద్దరూ ఒకళ్ళకొకడు తోడు దొంగలు. మీ విషయాలు ఎక్కడెక్కడ అవినీతులు ఉన్నాయి ఒకళ్ళొకళ్ళు తెలుసు. కాబట్టి కేవలం ఎన్నికలు అయ్యే వరకు ఇది ఒక రకమైనటువంటి హైడ్రామా కొనసాగిస్తూ అప్పటిదాకా కేసుని ఒక పొలిటికల్ గేమ్ లాగా ఆడుకుంటారు మీ ఇద్దరు రెండు పార్టీలు. చివరికి ఎన్నికల దాకా కేవలం దీన్ని ఒక హై టెన్షన్ తీసుకొస్తారు కానీ ఎక్కడ అరెస్టులు జరగవు, ఎక్కడ అవినీతి మీరు బయటికి రాలేరు. తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా అవినీతి సొమ్ము కక్కించాలన్నా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నక్సలైట్ల గొడవలు లేకుండా ఉండాలన్నా,
తెలంగాణ అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, వీరందరూ భవిష్యత్తులో ఎదగాలన్నా, ఇక్కడ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి పదంలో నడవాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, అనుకున్న పనులన్నీ సక్రమంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వస్తేనే ఈ కళలన్నీ సాకారం అవుతాయి. యువతకు సంబంధించిన కానివ్వండి, మహిళలకు సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కళలు సాకారం అవ్వాలంటే, అంటే యువత ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఇటు మహిళల విషయంలో కానివ్వండి, ప్రజలు ఉన్నటువంటి ఏదైతే నైరాశ్యం ఉందో, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారో, ఇవన్నీ జరగాలంటే ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి, యువత కళలు నెరవేరుతాయి. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. ఈసారి ఎన్నికల్లో 100% అధికారంలో తెలంగాణలో బీజేపీ పార్టీ రాబోతుంది, కాషాయ జెండా ఎగరవేయబోతున్నాం అనేటువంటి వ్యాఖ్యల్ని అమిత్ షా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ పసుపు బోర్డు నిజామాబాద్ రావటం రైతులకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే విధంగా అభివృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి స్వయంగా అమిత్ షా మాట్లాడడం, హామీ ఇవ్వటం వల్ల ఈ విధంగా జరిగింది. ఈ విషయంలో ఇటు ఒక పక్క ఇంకా 2-3 రోజుల్లో ఏదైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేటువంటి విషయాన్ని కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ టైంలో గట్టి పోటీ నెలకొంది. దాదాపుగా ఆశావాహులు అందరూ ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ పోటీలో ఇటుపక్క అరుణ, ఇటుపక్క రాజా సింగ్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, ఇటుపక్క బండి సంజయ్, ఇంతమంది ఎదురు చూస్తున్నారు. దీనికోసం ఆశావాహులు ఎక్కువైపోయారు, పోను ఇంకా పెరిగిపోతున్నారు. కాకపోతే వచ్చిన వార్త ఏంటంటే దాదాపుగా దీంట్లో అందరినీ ఫిల్టర్ చేసి చివరికి ధర్మపురి అరవింద్ అండ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది పోటీ అనేది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు డిసైడ్ అవుతారు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ నిన్న చూస్తే రాజా సింగ్ కూడా చేసిన వ్యాఖ్యలు, నన్ను గనక రాష్ట్రానికి గనక బీజేపీ అధ్యక్షుడిని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి నేను యూపీ లాగానే తెలంగాణని డెవలప్ చేస్తాను, మొత్తం ఒక రకంగా యోగిలాగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను, పార్టీని డెవలప్ చేస్తాను, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కాషాయమయం చేస్తాను, కాబట్టి నాకు అవకాశం ఇచ్చి చూడండి అంటూనే నాకు ఇవ్వకుండా ఉండటానికి ఎవరెవరు అడ్డుపడుతున్నారో తెలుసు, దీనికి పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి నాకు రాకుండా అడ్డుపడటానికి. ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నికవుతారో వాళ్ళు మాత్రం కొంచెం రాష్ట్రాన్ని బీజేపీ పార్టీని బతికించండి, కార్యకర్తలను పట్టించుకోండి ఇక్కడ అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ విధంగానే. అదేవిధంగా ఇటు రఘునందన్ రావుకి వచ్చేటప్పటికి అతను కాలికి శస్త్రచికిత్స చేసుకున్నారు. నిన్నే ఆయనకు పదే నక్సలైట్ల నుంచి ఫోన్లు రావటం, చంపేస్తాను బెదిరింపు కాల్స్ రావటం ఎక్కువైపోయినాయి. దాని గురించి ఒక రకమైనటువంటి ఆ టెన్షన్లో ఆయన ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి శస్త్రచికిత్స హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన కంప్లైంట్ రావడం జరిగింది. ఈ విధంగా పసుపు బోర్డు ప్రారంభ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. దీంట్లో భాగంగా ఏదైతే పసుపు బోర్డు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం లోగో ఆవిష్కరణ సందర్భంగా ఇటు ఏదైతే పార్టీకి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చారు కాబట్టి ఇటుపక్క ప్రభుత్వం అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి భాగంగా పాల్గొనాలిగా ఆ మంత్రిగా ఆ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క దానికి సంబంధించిన ఏదైతే ఉందో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించిన లోగోలో ఆమె కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మంత్రి అంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కొన్ని గ్రామాలు ఆంధ్రాలో కలపడం జరిగింది, ఆ విషయంలో మొదటి నుంచి కూడా తెలంగాణలోనే కలపాలి ఆ గ్రామాలను అంటూ ఎన్నోసార్లు అడగటం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షాకి వినతి ఇవ్వటం జరిగింది. ఆ 4 గ్రామాలని ఏదైతే ఉందో తెలంగాణలో కలపండి, అదేవిధంగా అగ్రివర్సిటీలో కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయండి అంటూ అమిత్ షాకి వినతి ఇవ్వటం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు. ఈ విధంగా ఏమైనప్పటికీ కూడా నిన్న ఇటు నిజామాబాద్ ప్రాంతంలో కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక రంగం ఈ పసుపు బోర్డు ఉండటం అనేది జాతీయ స్థాయిలో పేరు ఉండటం మనకు ఒక రంగం తెలంగాణ రాష్ట్రం ఇది ఒక మంచి పరిణామమే అనుకోవాలి. ఏదైతే అట్టకేలకు అది నిన్న 4 దశాబ్దాల తర్వాత ఆ కళని సాకారం చేశారు. మొత్తం మీద ఈనాడు దినపతి వార్త హైలైట్ చేసింది. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏదైతే చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జూలై 4న ఏర్పాటు చేయడానికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దీనికోసం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వారిగా మండలాలకు సంబంధించిన అధ్యక్షుల మొత్తానికి సంబంధించి
ఈ మీటింగ్ ఆహ్వానం అందుతూ ఉంది. హాజరవ్వటం కోసం జై సంవిధాన్ అనే కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా. దీనికి సంబంధించినటువంటి జూలై 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాధ్యక్షులు మొత్తానికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం. దీనికోసం జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించాడు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ప్రకటించారు. ఆదివారం గాంధీ భవన్లో హైదరాబాద్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ దేశవ్యాప్తంగా జై సంవిధాన కార్యక్రమం విజయవంతం సాగుతుంది. గాంధీ భవన్లో జూలై 4న పిసి వ్యవస్థ వ్యవహారాల కమిటీ విధంగా చేశారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి అంటూ వ్యాఖ్యను హైలైట్ చేశారు. ఇది ఏదైతే ఉక్రెయిన్ మీద నిన్న రష్యా నుంచి భారీ స్థాయిలో ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ డ్రోన్లు క్షిపణుల దాడి జరిగింది. ఉక్రెయిన్ మీద భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా తర్వాత ఏదైతేనే ఇది ఒక రిజర్వేషన్ చార్టులు 8 గంటల ముందుగా అంటూ ఏదైతే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మనం ఏదైనా రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మనకు రిజర్వేషన్ ఓకే అయిందా లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉందా, మనకు రిజర్వేషన్ ఖరారైందా తెలియాలంటే దాదాపు ఒక 4 గంటల ముందు చార్టు పెట్టేవాళ్ళు. అప్పటికప్పుడు వెయిటింగ్ లిస్ట్లో కొన్ని వందల నెంబర్లు వెనక్కున్నాయి. 4 గంటల ముందు చార్టు పెట్టడం, హడావుడి చేయటం, వెయిటింగ్ లిస్ట్లో ఉందంటాం, అవ్వలేదంటాం, మళ్ళీ వేరే దాని ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు చూసుకోవటం, వేరే వాహనాలు చూసుకోవటం, ఇలా ప్రతిసారి రైల్వే శాఖ సంబంధించి చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి ప్రయాణికులకు ఒక మానసిక ఒత్తిడి అని అనుకోవాలి ఇదండి. దానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. దాదాపుగా ఇక నుంచి ఏదైనా సరే రిజర్వేషన్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ సంబంధించి ఉందా లేదా తెలుసుకోవడానికి 8 గంటల ముందుగానే చార్టు ప్రకటిస్తారు. కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో మానసిక వేదన గురి కాకుండా ఉంటారు, ప్రత్యామ్నాయాన్ని వెన్నుకోవడానికి బాగుంది. కాబట్టి ఒక రకంగా ఇది మంచిదే. ఈ రైల్వే శాఖ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మన రిజర్వేషన్ చార్ట్స్ 8 గంటల ముందుగానే రైల్వే శాఖ ప్రకటించింది, గతంలోలా కాదు. దీనివల్ల ఒక రకంగా ప్రయాణికులకి సౌలభ్యం. ఇది ఈనాటి దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.